అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 21వ శ్లోకము. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. 21. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. ఆశ లేనివాడు, ఇంద్రియములను మనస్సును నిగ్రహించినవాడు, ఎవరి వద్ద నుండి ఎటువంటి వస్తువును ఉచితంగా కానీ అనవసరంగా కానీ తీసుకోనివాడు అయిన సాధకుడికి తాను ఈ శరీర పోషణ కొరకు చేసిన కర్మల వలన ఎటువంటి బంధనములు పాపములు అంటవు. ఈ శ్లోకంలో ఆత్మజ్ఞానము సంపాదించడానికి పాటుపడే సాధకుడికి ఉండవలసిన లక్షణములను వివరించారు పరమాత్మ. అంటే ఒక విధముగా సర్వసంగ పరిత్యాగి, సన్యాసి అని అనుకోవచ్చు. అటువంటి వాడికి ఏ వస్తువు కావాలని ఆశ ఉండకూడదు. ఆశ లేకుండా ఉండాలంటే మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము ముఖ్యమైనది. తర్వాత ఎవరి వద్ద నుండి ఎటువంటి వస్తువుని అనవసరంగా కానీ ఉచితంగా కానీ స్వీకరించరాదు. దీనిని అపరిగ్రహము అని అంటారు. ఎందుకంటే ఇతరుల వద్ద నుంచి ఏమైనా స్వీకరిస్తే దానికి బదులు తీర్చాలి, లేకపోతే వారికి రుణపడి ఉంటాము. ఆ రుణం తీర్చడానికి మరొక జన్మ ఎత్తాలి. అందుకని ఎవరి వద్ద నుంచి ఏమీ తీసుకోకూడదు అని చెప్పారు పరమాత్మ. అటువంటి వారు చేసే కర్మలు ఎలా ఉండాలి అంటే కేవలము శరీరమును నిలుపుకోవడానికి మాత్రమే కర్మలు చేయాలి. అంటే జీవించడానికి సరిపడా మాత్రమే సంపాదించుకోవాలి, అంతేగాని కూడబెట్టుకోకూడదు. అందుకే 2 సార్లు మితంగా భోజనం చేసేవాడు నిత్యం ఉపవాసం చేసినట్టు అని అంటారు. మానవుడు ఈ 3 లక్షణములు కలిగి ఉండాలి. కేవలము శరీర పోషణకు మాత్రమే సంపాదించుకోవాలి. అటువంటి వాడు ఏ కర్మ చేసినా చేయనట్టే లెక్క. అతనికి కర్మఫలములు అంటావు. దీనిని కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే, ఆశ లేని వాడికి ప్రాపంచిక విషయముల మీద మోహం ఉండదు. ఏది కావాలని కోరుకోడు, ఏది దాచుకోవాలని అనుకోడు. తనకి ఎంత కావాలో అంతే సంపాదించుకుంటాడు. అంటే తనది అంటూ ఏమీ ఉంచుకోకూడదు, అన్నిటినీ వదిలేయాలి. ఏ పూటకు ఆ పూట ఏది దొరికితే అది తిని జీవితం గడపాలి. మనసులో కూడా అది కావాలి, ఇది కావాలి, అది దొరికితే బాగుండు, ఇది దొరికితే బాగుండు అనే ఆలోచనలు, అంటే ఆశలు అనేది ఉండకూడదు. ఎందుకంటే వాటిని ఆశాపాశములు అన్నారు. ఆశలు పాశములు వంటివి, అవి సాధకుని బంధిస్తాయి. కాబట్టి ఎటువంటి ఆశలు మనసులోకి రానియకూడదు. ఈ ఆశ్రమం నాది అనుకోవడం కూడా ఒక విధంగా ఆశపడడమే. తనది అంటూ ఏదీ లేని వాడిని మాత్రమే సన్యాసి అని అంటారు. సర్వసంగ పరిత్యాగి అయిన భరతుడు కేవలం మానవత్వంతో ఒక జింక పిల్ల మీద వ్యామోహం పెంచుకున్న కారణంగా మరు జన్మలో జింకగా పుట్టాడు. శరీరమును మనస్సును సాధకుడు తన స్వాధీనంలో ఉంచుకోవాలి. తాను చెప్పినట్టు శరీరము మనస్సు వినాలి, కానీ
అవి చెప్పినట్టు తాను చేయకూడదు. ఎల్లప్పుడూ మనస్సుని భగవంతుని యందు లగ్నం చేయాలి. అటువంటి సాధకుడు ఫలితములను ఆశించకుండా కర్మలు చేస్తాడు. అన్ని కర్మలు భగవంతుని పరంగా చేస్తాడు. ఈ శరీరము భగవంతుని ప్రసాదము. ప్రాణములు ఉన్నంతకాలము ఈ శరీరమును కాపాడడము ప్రతి వ్యక్తి ధర్మము. కాబట్టి ఈ శరీర పోషణకు, శరీరము శుభ్రంగా ఉండడానికి, శరీరములో ప్రాణములు నిలవడానికి అవసరమైన కర్మలను మాత్రమే చేస్తాడు. కాబట్టి ఆ కర్మఫలములు అతనికి అంటవు. అదే మాదిరి అతడు తన ఇంద్రియములు, మనసు నిగ్రహించుకుంటే అతడు చేసే కర్మలలో కర్తృత్వ భావన ఉండదు, ఎటువంటి ఆసక్తి ఉండదు. తర్వాత లక్షణము అపరిగ్రహము. ఇక్కడ సర్వ అపరిగ్రహ అన్నారు పరమాత్మ. అంటే ఏ కాలంలో కూడా ఎవరి వద్ద కూడా ఏది ఉచితంగా తీసుకోకూడదు. అంటే ఏదో 1-2 సార్లు కాకుండా ఈ అపరిగ్రహము ఎల్లప్పుడూ పాటించాలి అని అర్థం. ఎదుటివాడి వద్ద నుంచి ఏమీ తీసుకోనప్పుడు, ఎదుటివాళ్ళ వస్తువుల మీద ఆశపడనప్పుడు అతడు చెడు కర్మలు చేసే ప్రసక్తే లేదు. అన్నీ విహిత కర్మలే చేస్తాడు. కర్మలో ఆ కర్మను చూస్తాడు. అందుకే అతనిని సన్యాసి అన్నారు. సమ్యక్ త్యాసము అంటే అన్నిటినీ దూరంగా ఉంచినవాడు, మనస్సుని ఆత్మయందు ఉంచినవాడు సన్యాసి అని అర్థము. యమ నియమములలో యమములు 5. 1 అహింస, 2 సత్యము, 3 అస్తేయము, 4 బ్రహ్మచర్యము, 5 అపరిగ్రహము. ఈ అపరిగ్రహము యమములలో 1 అని చెప్పారు పరమాత్మ అర్జునుడితో. నెక్స్ట్ 22వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.